యూరో యూఎస్డి డైలీ అవుట్లుక్ మనం ఇక్కడ చూసుకుంటే నిన్న ఇక్కడ చెప్పినట్టు ప్రైస్ అనేది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి మనకి కింద రియాక్షన్ ఇవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ రోజు ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ప్రైస్ అనేది DXYతో మనకి SMT క్రియేట్ చేసింది. పైన DXY ఈ హై తీసుకుంటుంది, బట్ యూరో యూఎస్డి ఈ హై తీసుకోవట్లేదు, రైట్. అట్ ద సేమ్ టైం GBPUSD అనేది ఈ ప్రీవియస్ వీక్ హైని తీసుకుంటుంది. ఇక్కడ ఈ ప్రీవియస్ వీక్ హై లిక్విడిటీని తీసుకుంటుంది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో, బట్ యూరో యూఎస్డి అనేది ఈ ప్రీవియస్ వీక్ హైని తీసుకోవట్లేదు, రైట్. దీన్ని మనం ఏమంటాం, SMT అంటాం. బట్ స్టిల్ మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఎలాంటి డౌన్ మూవ్ ఇచ్చే కన్ఫర్మేషన్స్ కనబడలేదు. సపోజ్ మనం 4 అవర్ ఆర్ 1 అవర్ చూసుకుంటే SMT ఫామ్ అయినా కూడా ప్రైస్ ఇంకా డౌన్కి వెళ్ళే కన్ఫర్మేషన్స్ ఏమీ కనబడలేదు. సో ఈ ట్యూస్డే అనేది మనకి ఫర్ మీ అట్లీస్ట్ ఈజ్ నాట్ ట్రేడబుల్ డే. ఓకే, మేబీ ప్రైస్ పైకి వెళ్ళొచ్చు, మేబీ కిందికి వెళ్ళొచ్చు, అంటే ఒక క్లియర్ కట్ డైరెక్షన్ లేదు ఈరోజు ప్రైస్కి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్కిప్. మేబీ ప్రైస్ అనేది ఈ ఫేర్ వాల్యూకి దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. మేబీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కిందికి వెళ్ళి మనకి వెడ్నెస్డే అండ్ థర్స్డే మనకి కన్ఫర్మేషన్స్ ఇవ్వచ్చు డౌన్ సైడ్కి. సో అంతవరకు ఐఎమ్ ఆన్ ద సైడ్ లైన్స్. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ.